నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రెండో రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. నియోజకవర్గ ప్రజల నుంచి వినతి పత్రాల స్వీకరణ. వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్న సత్యకుమార్. ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని ప్రకటన. మూడు దశల్లో రాజధాని పునర్నిర్మాణం చేస్తామన్న నారాయణ. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి పూర్తవుతుందని వెల్లడి. చకచకా సాగుతున్న అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభ పనులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం పట్ల ప్రశంసల వర్షం. ప్రపంచంలో 8వ వింతలా ఎత్తైన రైల్వే నిర్మాణం. కశ్మీర్లోని చినాబ్ నదిపై త్వరలో రైళ్ల పరుగులు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా శ్రీకారం చుట్టిన ప్రజా దర్బార్ను మంత్రి నారా లోకేష్ రెండో రోజు నిర్వహించారు. సమస్యలు చెప్పుకునేందుకు ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంగళగిరి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లోకేష్ను కలిసి వారి సమస్యలను విన్నవించుకున్నారు. ప్రజా సమస్యలు విన్న లోకేష్ తన సొంత నియోజకవర్గ ప్రజలకు తానెప్పుడూ అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఎంటీఎస్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని కోరుతూ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ లోకేష్కు వినతిపత్రం అందించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది సేవలు 62 వరకు కొనసాగించాలని బోధనేతర సిబ్బంది లోకేష్కు విన్నవించారు. నూకలపేట ఉర్దూ పాఠశాలలో 9వ తరగతి బోధనకు అనుమతించాలని ఆ పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు కోరుతూ లోకేష్కు వినతిపత్రం అందించారు. ప్రజా సమస్యలపై వినతిపత్రాలు అందుకున్న లోకేష్ వాటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు. త్వరలోనే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 15 రోజుల అధ్యయనం తర్వాత నిర్మాణానికి కాలపరిమితి నిర్ణయిస్తామన్నారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. 3 దశల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందని, తొలి దశ పనులకు 48,000 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. సచివాలయంలోని పూజా కార్యక్రమాల అనంతరం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టారు. ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. మంత్రి నారాయణను రాజధాని రైతులు సన్మానించారు. ఈ సందర్భంగా నారాయణ కేక్ కోసి అందరికీ పంచారు. ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంట్. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి, గతంలో ఈ శాఖ నిర్వహించావు, నీకు అనుభవం ఉంది, ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ 5 రాజధాని ఒకటి చేయాలా, ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు. ఇప్పుడు రాజధానిలో రోడ్లు, డ్రైన్స్ చాలా వరకు కట్టారు, బిల్డింగ్స్ కట్టారు. దాంట్లో ఎంత డ్యామేజ్ జరిగిందో చూడాలా, ఆ డ్యామేజ్ ఎవరు చేశారో చూడాలా. దీని అందరికీ ఒక యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసి ఏమేమి డ్యామేజ్ అయినా అన్నీ వీడియో చేసి రికార్డ్ చేసి దానికి ఒక కమిటీ వేసి అన్నీ చేసి దాన్ని ముందుకు పోవడం. అమరావతి రాజధానిలో 217 చదరపు కిలోమీటర్లు, ఇందులో దాదాపు 3,600 కిలోమీటర్ల రోడ్డు డిజైన్ చేసింది. 3,600 కిలోమీటర్లు పెద్ద రోడ్డు కావచ్చు, చిన్న రోడ్లు కావచ్చు, కాలనీలో రోడ్డు కావచ్చు. ఆ రోడ్లు కానీ వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డు వేయటం కాదు, దానికి డ్రింకింగ్ వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ సివరేజ్ లైన్స్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, ఇవన్నీ అయితేనే అది అవుతుంది.
అవి కానీ, అధికారులు కట్టే బిల్డింగ్స్ కానీ, లేదు సెక్రటరియట్ కోసం కట్టబోయే 5 బిల్డింగ్స్ కానీ, అసెంబ్లీ, ఇవి మెయిన్. అసెంబ్లీ, సెక్రటరియట్ కట్టబోయే 5 బిల్డింగ్స్, అధికారులకి నివాసాలు, ఈ పార్ట్ వరకు గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక 10-15 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని, ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్, ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ, ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో 34,000 ఎకరాల ల్యాండ్ని, ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయడం జరుగుతుంది. ఫేజ్ 1, ఫేజ్ 2 అండి. ఫేజ్ 1లో అది 48,000 కోట్ల రూపాయలు. ఫేజ్ 2 అంటే మెట్రో, అవన్నీ అంటే ఫ్యూచర్లో మెట్రో కావచ్చు, ఇటువంటివన్నీ చేయడానికి టోటల్గా 1,00,000 కోట్లని యాక్చువల్గా ఎస్టిమేషన్ చేసాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. మనం ఫస్ట్ ఫేజ్ 1 చేస్తే సిటీ మొత్తం అయిపోతుంది. తర్వాత ఇంకా మెట్రో లైన్స్, ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మెట్రో వేయటం, వాటికి యాక్చువల్గా అయ్యే అమౌంట్. క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ తెలిపారు. సచివాలయంలో వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి, సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యకుమార్కి ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఇతర భాజపా నేతలు, అధికారులు అభినందనలు తెలిపారు. ప్రజలందరికీ కూడా, అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడం, పిఎస్సీల నుంచి సిహెచ్సీల దాకా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన చేయడం, ప్రతి ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్, కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చేయడం, గ్రామాల్లో కూడా ఆశా, ఏఎన్ఎం, విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత. అందుకే మొట్టమొదటిగా ఇవాళ బాధ్యతలు చేపట్టున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ చేయడం, అనారోగ్యం పాలు పడకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం, దాని మీద సంతకం పెట్టడం జరిగింది. రెండవ ఫైలు, ఈ రాష్ట్రంలో అత్యధిక మంది మరణం చెందుతున్నది క్యాన్సర్ ద్వారా. సగటున ప్రతి సంవత్సరం 48,000 మంది మహమ్మారి బారిన పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, ముందస్తుగా వాటిని గుర్తించి తగిన వైద్యం అందించడం కోసం ఈ రాష్ట్రంలో మొత్తం 5,30,00,000 మందికి స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇవాళ రెండో ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. తద్వారా ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ వాటి మీద అవగాహన కల్పించి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేసి, ఆ మ్యాపింగ్ కోసం ఏఎన్ఎంలను, ఆశాలని, ఇతర అంబాసిడర్లని హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇప్పించి, తర్వాత వీళ్ళని పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రతి ఇంటికి పంపించి ఐడెంటిఫై చేయడం, టెస్టులు చేసిన తర్వాత ఐడెంటిఫై చేయడం, తద్వారా ఆ సందర్భంగా అవగాహన కూడా కల్పించడం, తద్వారా నివారణ చర్యలు, ఎవరన్నా బారిన పడి ఉంటే తగిన వైద్య సహాయం అందించే దిశగా ప్రయత్నాలు చేయడం కోసం ఇవాళ ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అడుగు ముందుకేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా అన్ని కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అన్ని ఆసుపత్రుల్లో కూడా సిబ్బంది, తర్వాత మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిపే దిశగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎయిమ్స్ మోడల్ వైద్యాన్ని రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో అందించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. డ్రగ్ పెడలర్స్ మీద ఒక ఉక్కుపాదాన్ని మోపే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. డీ అడిక్షన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత వలవన్ను సర్వీస్లో కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో మరో నెలన్నర పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. జగన్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించారని వలవన్పై ఆరోపణలున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకు విశాఖ ఐఏఎస్ పివి రమేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టారు. గతంలో కృష్ణా జిల్లా
విన్నకోట గ్రామంలో తన తండ్రి పట్టాభూమిని మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. తహసీల్దార్ దరఖాస్తులు తిరస్కరించడంతో పాటు గతంలో పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి పంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం రాకముందే తన తల్లిదండ్రుల భూములపై హక్కులు నిరాకరిస్తున్నారని వెల్లడించారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలందించిన తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్య రైతులు ఈ చట్టంతో ఏమైపోతారో అని గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే అంటూ ఇంకా ఎమ్మెల్సీలు, ఎంపీలకు మాజీ సీఎం జగన్ ఇంకా చెప్పడం పైన పివి రమేష్ స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీలో అసలు అవసరమే ఉండదు అంటూ ఆధారాలతో సహా స్పష్టత ఇచ్చారు. నీతి ఆయోగ్ సలహా మండలి సెక్యూరిటీ టైటిల్ లేని భూముల విషయంలో ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించిందని వెల్లడించారు. 200 ఏళ్ల ముందు బ్రిటిష్ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన ఆంధ్రప్రదేశ్కు రైత్వారీ సెటిల్మెంట్ అప్పుడే జరిగిందని స్పష్టం చేశారు. రైత్వారీ సెటిల్మెంట్ ద్వారా అమలవుతున్న విధానం 1820 నుంచి సమర్థవంతంగా పనిచేస్తుందని పివి రమేష్ తన పోస్టులో గుర్తు చేశారు. అవసరం లేని చోట అవగాహన లోపంతో గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని తేల్చి చెప్పారు. ఈ చట్టం ద్వారా తనతో పాటు సామాన్య రైతులు కూడా ఇబ్బందులు పడతారని అప్పట్లో పోస్ట్ పెట్టినట్లు వెల్లడించారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రన్ను నియమించడంపై ఆయన సొంత గ్రామమైన శ్రీకాకుళం జిల్లా సైరిగాం వాసులు ఆనందం వ్యక్తం చేశారు. 1966 ఐఏఎస్ బ్యాచ్నకు చెందిన రవిచంద్ర గ్రామాభివృద్ధి కోసం కృషి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. శ్రీకాకుళం జిల్లా మారుమూల ప్రాంతం నుంచి ఆయన నిజాయితీకి చంద్రబాబు నాయుడు ఇచ్చే కానుక. విలేజ్లో ఒక మారుమూల గ్రామం అండి, చుట్టుపక్కల ఏమి రహదారి సౌకర్యాలు కూడా లేవు. ఆయన గత 2014, 2019 ఆదర్శ పంచాయతీగా తీసుకొని బ్యాంకుని నెలకొల్పారు. తర్వాత ఇంటింటికి వాటర్ నెలకొల్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చారు, పశువుల ఆసుపత్రి ఇచ్చారు, వాటర్ ట్యాంక్ ఇచ్చారు, పిహెచ్సి ఇచ్చారు, చెరువుల్ని బాగు చేయించారు. మ్యాక్సిమంగా ఆయన విలేజ్ కోసం అయితే 100% చేశారు. 2014 కాదు, అంతకుముందు సార్ సర్వీస్లో ఉండి నుంచి మా ఊరు కుర్రాళ్ళకి ఇంటర్ మొత్తం చదువైన ఖర్చులు కానీ మొత్తం సార్ పెట్టుకునేవాళ్ళు. నెక్స్ట్ అతన్ని ప్రిన్సిపల్ చేసుకొని మా ఊర్లో చాలా మంది చదువుతున్నారు. నెక్స్ట్ సార్ ఈ పొజిషన్ రావడానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రతి ఉన్న ఒక విద్యార్థి ఎవరైనా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అంటే రవిచంద్ర గారిని తీసుకుంటారు. ఒక ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన చేసే ఊరికి విలేజ్కి అతను చేసే హెల్ప్ మొత్తం ఊరిని ఒక దత్తత పుత్రుడిగా ఆయన నిర్ణయించుకున్నాం మేము. చాలా చదువు విషయంలో కానీ ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ అతను చాలా సాయం చేశారు. ఇంకా మా ఊరిని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందరో పేదల కడుపు నింపిన అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభ పనులు చకచకా సాగుతున్నాయి. తెలుగుదేశం హయాంలో నెలకొల్పిన క్యాంటీన్లలో కొన్ని పాడవగా మరికొన్ని చోట్ల వేర్వేరు ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కార్యకలాపాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వీటిని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సీఎం నిర్ణయం పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. పేదవారికి పట్టిన అన్నం పెట్టాలి, కడుపు నింపాలి అనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటి. అన్న ఎన్టీఆర్ అదే లక్ష్యంతో పనిచేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక 2014లో కూడా ఆ ఎన్టీఆర్ సిద్ధాంతాలని పుణికిపుచ్చుకొని అదే కోవలో 5 రూపాయలకే పేదవారి ఆకలి తీర్చే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. తెలుగుదేశం హయాంలో సజావుగా సాగినటువంటి ఈ అన్నా క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని మూసివేసి నిరుపయోగంగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. తద్వారా పేదల ఆకలి అతి తక్కువ ఖర్చుతో తీర్చుకున్నటువంటి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ప్రజలు ఘన విజయం కట్టబెట్టిన తరుణంలో అన్నా క్యాంటీన్లను మళ్లీ తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. పాత అన్నా క్యాంటీన్లు తెరవడంతో పాటు మరికొన్ని కొత్తగా ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో 184 వరకు అన్నా క్యాంటీన్లు ఉండేవి. మరో 19 క్యాంటీన్లకు సంబంధించి షెడ్ పనులు పెండింగ్లో ఉండిపోయాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేసి మొత్తం 203 క్యాంటీన్లను సెప్టెంబర్ 21లోగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాయలు పెట్టి అమ్ముకుంటాము. ఇంతకుముందు ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం పూట భోజనం, సాయంత్రం పూట భోజనం చాలా మంది వచ్చేవాళ్ళు. మేము కూడా తినేవాళ్ళు 5 రూపాయలకే. ఆదివారం పూట మా సాయంత్రం పూట విజయనగరం పలవ పెట్టేవాళ్ళు. అది మంచి కార్యక్రమం. ఇలా కార్యక్రమం వల్ల చాలా మందికి ఉపయోగం ఉంది. ఇలా చేయడం వల్ల పేదవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ పైన నుంచి వచ్చే ఊళ్ళో వాళ్ళు కానీ హోటల్లో టిఫిన్ చేయాలంటే 60 రూపాయలు 70 రూపాయలు అవుతుంది. ఇక్కడ 5 రూపాయలకి ఆ కార్యక్రమంతో కడుపు నిండుతుంది. నేను ట్రక్ ఆటో డ్రైవర్ అండి. పక్కనే మధ్యాహ్నం పూట వసతి ఉంటే ఇంటికి వెళ్తాం, లేదంటే కడుపు నిండా
భోజనం. చాలా సంతోషం. మళ్ళీ రీఓపెన్ అవుతుంది అంటున్నారు కాబట్టి జై చంద్రబాబు. రోజు పొద్దున పూట పనులకు వచ్చేవాళ్ళు కానీ ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా కాస్త పొద్దున్నే కాస్త టిఫిన్ అని భోజనం ఇక్కడ పనులు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా బాగుందండి. క్యాంటీన్లు తిరిగి తెరవాలన్నటువంటి ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం ఎక్కడెక్కడ వీటిలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. మొత్తం అప్పట్లో క్యాంటీన్లు కూడా చాలా కళాకాంతులతో మొత్తం పేదలందరూ వచ్చి ఇక్కడ భోజనం చేసేవాడు అంతా కూడా సందడిగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఏదో కూడా కళాకాంతులు కోల్పోయి అప్పుడు ఉపయోగించిన సామాగ్రి అంతా కూడా ఇప్పుడు నిరుపయోగంగా పడి మొత్తం చెత్తాచెదరంతో ఈ క్యాంటీన్లను కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. వీటిని పూర్తిగా మళ్ళీ శుభ్రం చేయడంతో పాటుగా ఆ పరికరాలు ఏవైతే పనికి వస్తాయో వాటిని వినియోగంలో తీసుకురావడం, బాగాలేనటువంటి వాటిని మళ్ళీ మరమ్మతులు చేసి వాటిని వినియోగంలో తీసుకురావడం, అవసరమైనటువంటి వాటిని కొత్తగా కొనుగోలు చేసి ఈ అన్న క్యాంటీన్లకు సంబంధించి మళ్ళీ గతంలో ఎలా అయితే వైభవం ఉందో అలా విధంగా రూపురేఖలు మార్చే విధంగా కూడా అధికార యంత్రాంగం అయితే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. క్యాంటీన్లలో అల్పాహారం, భోజనం సరఫరా చేసే ఏజెన్సీలు ఐఓటీ పరికరాల సమీకరణ, స్మార్ట్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ కోసం సంస్థల్ని ఖరారు చేయాలి. విరాళాల నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. నిర్మాణ పనులు చేపట్టాల్సిన చోట టెండర్లు పిలిచి గుత్తేదారు సంస్థలతో అగ్రిమెంట్ చేయాలి. ఇప్పటికే నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీ పరిధిలోని ఇంజనీరింగ్ అధికారులు క్యాంటీన్లను పరిశీలించి భవనం తాజా పరిస్థితి, ఫర్నిచర్, ఐఓటీ పరికరాలు, ఇతర అవసరాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఆటో తోలుతా ఉంటాం, బాగా ఉపయోగించిన వాళ్ళం. అందరూ వస్తారు, చిన్న చిన్న పని చేసిన వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ తిని వెళ్తారు. పోయినసారి మళ్ళీ మామూలుగా అట్టాన్ని చేస్తే బాగుంటుంది. బయటికి వెళ్ళాలంటే 40 రూపాయలు ఎద్ది, భోజనం చేయాలంటే 60 రూపాయలు ఎద్ది భోజనం. రోజు మేము 100 రూపాయలు ఎత్తుకొచ్చు, అది ఇక్కడ ఇంకో 20 రూపాయలు అయిపోయింది. పొరుగురు అనంతవరపాడు లేకపోతే ఆటోలకి ఇక్కడికి వస్తాం మేము. మధ్యాహ్నం 1 గంట ఆ టైంలో మేము ఇంటికి పోవాలంటే అటు నుంచి ఖాళీకి వచ్చి ఇటు నుంచి మళ్ళీ వెళ్తే ఆయిల్ కూడా రావు డబ్బులు అనగా. ఈ అన్న క్యాంటీన్ ఉండడం వల్ల ఏంటంటే మాకు 5 రూపాయలు పెట్టి భోజనం చేసుకొని ఇక్కడ కూర్చొని మళ్ళీ జాన్ ఎక్కుసుకొని వెళ్తాం మేము. మాకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆల్రెడీ అన్ని మన పనులు మొదలు పెట్టారు. ఇక్కడ అన్ని తీసేస్తున్నారు, ఖాళీ చేస్తున్నారు, నెలాఖరికల్లా ఓపెన్ చేస్తారని చెప్తున్నారు. సంతోషం, చాలా హ్యాపీ. అన్న క్యాంటీన్ కోసం ఎదురు చూస్తున్నామండి మేము. తెలుగుదేశం పార్టీ పెద్ద నిర్ణయం తీసుకుంది. 5 రూపాయలకి ఏం వస్తుందన్న, 5 రూపాయలకి ఏం రావట్లేదు. భోజనం చేస్తున్నాం, కడుపు నిండా భోజనం బాగుంది. 4-5 కూరలు వేస్తున్నారు. చంద్రబాబు గారి నిర్ణయం మంచిది. అన్న క్యాంటీన్లు ఇప్పుడు మిర్చి అడ్డు కానీ, రైతు బజార్ కానీ, కార్మికులు కానీ ప్రతి ఒక్కళ్ళు రోజుకు వచ్చేసరికి 600 మంది దాకా వచ్చి బంద్ చేసేవారు. చాలా ఇబ్బంది పడ్డారు. దేనికి పనికి రాకుండా మూల పడేసి చాలా ఘోరమైన పని చేశారు. ఇది ప్రతి పేదవాడికి పనికి వచ్చే పథకం ఇది. గత టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్లను ఉపయోగించుకుని లబ్ధి పొందిన వారందరూ కూడా ఇప్పుడు మళ్ళీ వీటిని తెరుస్తున్నారనే సమాచారంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో తాము పడినటువంటి ఇబ్బందులు కూడా వారు గుర్తు చేసుకొని కొంత ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చంద్రబాబు ఈ క్యాంటీన్లను తెరిచి తమకు కడుపు దింపుతారని చెప్పేసి ఒక నిర్ణయాన్ని అయితే వారందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తూ కొత్త నిర్ణయానికి వారందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. కెమెరామెన్ అలితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. విశాఖ రిషికొండపై వైకాపా పాలనలో నిర్మించిన భవనాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూటమి పార్టీల శ్రేణులతో కలిసి పరిశీలించారు. రాజకోట రహస్యాన్ని బద్దలు కొట్టారు. 450 కోట్లు కుమ్మరించి ఈ భవనాలు వైకాపా ప్రభుత్వం నిర్మించింది. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పూర్తి చేసిన ఆ నిర్మాణం దేనికోసమో ఆ శాఖ అధికారులు కాదు కదా, వాటిని ప్రారంభించిన మంత్రులు కూడా చెప్పలేదు. దీంతో ఇదేమైనా రాజకోట రహస్యమా అని విమర్శలు వినిపించాయి. వేంగి ఏ, వేంగి బి, కళింగ, గజపతి, విజయనగరం ఏ, బి, సి ఇలా మొత్తం 7 బ్లాకుల్లో రిసెప్షన్, రెస్టారెంట్లు, బ్యాంకెట్ హాళ్లు, గెస్ట్ రూమ్లు, ప్రీమియం విల్లా సూట్స్, స్పా, ఇండోర్ గేమ్స్, ఫిట్నెస్ సెంటర్, బ్యాక్ ఆఫీస్ వంటివి అభివృద్ధి చేశారు. రిషికొండపై పర్యాటక రిసార్ట్ నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. నిక్షేపంగా ఉన్న హరితా హిల్ రిసార్ట్ భవనాలు పాతవైపోయాయని కూల్చివేశారు. కొండను అక్రమంగా తవ్వేస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారని నిపుణులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎంత గగ్గోలు పెట్టినా వైకాపా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు కొండను తవ్వేసి బోడిగుండు చేసేశారు. న్యాయపరమైన వివాదాలను చుట్టుముట్టినా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. నిపుణుల కమిటీ రిషికొండపై సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు జరిగాయని తేల్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎంతో హడావిడి చేసి ఎంతమంది అడ్డు చెప్పినా పెడచెవిన పెట్టి వాయువేగంతో గత ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేసింది.
జమ్మూ కాశ్మీర్లో చేపట్టిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. చినాబ్ నదిపై చేపట్టిన ఈ మార్గంలో త్వరలోనే రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ప్రపంచంలోనే 8వ వింతగా చెప్పుకునేలా ఈ నిర్మాణం సాగిందని, కశ్మీర్కు గర్వకారణంగా ఈ వంతెన నిలుస్తుందని అధికారులు, ఇంజనీర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చినాబ్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మాణం చేపట్టగా అతి త్వరలోనే రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియాసీకి రైలు సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఉత్తర రైల్వే శాఖ వెల్లడించింది. ఫలితంగా జమ్మూ కాశ్మీర్ అందాల జాబితాలో ఈ రైల్వే వంతెన కూడా చేరింది. కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెన నిర్మించారు. చీనాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. ఇందులో భాగంగా టెన్నెళ్లు కూడా నిర్మించారు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ వంతెన ప్రపంచంలో 8వ వింతగా నిలవనుందని అధికారులు తెలిపారు. ఈ బ్రిడ్జ్ ఇంజనీర్ల ప్రతిభకు అద్దం పడుతోందని వంతెన పనులను పరిశీలించిన తర్వాత रियासी डिप्टी कमिश्नर विशेष महाजन పేర్కొన్నారు. आपने टाइटैनिक मूवी देखी होगी, जब वो कहता है आई एम द किंग ऑफ द वर्ल्ड. मुझे लगता है जो भी ट्रेन में व्यक्ति बैठा होगा उसको वही फीलिंग आएगी जब वो हाईएस्ट ब्रिज से निकलेगा. ये एक मार्वल है, इंजीनियरिंग मार्वल है मॉडर्न डे वर्ल्ड का. ये जो पूरा ट्रैक ही है, ये जो टनल्स हैं, मुझे लगता है काफ़ी संख्या में टनल्स है, ये एक अपने आप में इंजीनियरिंग मार्वल है. और जिस दिन ट्रेन पहुंचेगी मुझे लगता है रियासी के लिए वो एक गेम चेंजिंग डे होगा. ये दुनिया का 8वां अजूबा ही है. ऐसी ब्रिज, ऐसी विंड स्पीड, ऐसी उसकी स्ट्रेंथ. मैं जब उधर पहली बारी गया तो मुझे एक अलग ही फीलिंग आई और मैं उम्मीद करता हूँ कि ये जो हमारा प्राउड है ये हमारे लिए खूब सारी हैप्पीनेस, समृद्धि लेके आएगा. ఈ బ్రిడ్జి నిర్మాణం ఈ ఏడాది చివరికల్లా పూర్తయి సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అన్నా క్యాంటీన్ల అంశంపై మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. అమరావతి సచివాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దానికి టెండర్ అంతా ప్రాసెస్ చేసినప్పుడు ఇస్కాన్ వాళ్ళకి తీసుకోవడం జరిగింది 73 రూపాయలకి. అయితే ఒక వ్యక్తి 3 పూట్ల తింటే 5 రూపాయలు 15 రూపాయలు కడతాడు. మిగిలిన 58 రూపాయలు ఒక వ్యక్తి 3 పూట్ల తిన్నప్పుడు ఇస్కాన్ వాళ్ళకి ప్రభుత్వం 58 రూపాయలు ఇచ్చే విధంగా వాళ్ళతో అగ్రిమెంట్కి జరిగింది. అంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఒక వ్యక్తి 3 పూట్ల తింటే 15 రూపాయలు కడతాడు. మిగతా 58 రూపాయలు ప్రభుత్వం కట్టేతరికి చేశారు. చాలా చక్కగా జరిగింది. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళు కూడా సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. నేను కూడా మీరు చూసి వచ్చారు. వాళ్ళ సెంట్రలైజ్డ్ కిచెన్స్ చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే మన దురదృష్టం గత 5 సంవత్సరాల నటు మూసేయటం, పేదలు నిరుపేదలు తినలేకపోయారు. రోజు 2,25,000 మంది తినేవాడు. 2,25,000 మంది, ఒకరు ఇద్దరు కాదు. అన్నా క్యాంటీన్స్ పెట్టిన మొత్తం పరిస్థితులు ఇప్పుడే డేటా తీసుకున్నాను. ఎన్ని ప్లేట్లు అంటే ఒకే వ్యక్తి రోజు తిని ఉండొచ్చు, ఏదైనా మొత్తం ఎన్ని ప్లేట్లు యాక్చువల్గా భోజనం అన్నా క్యాంటీన్లో జరిగిందంటే 4,60,31,600 ప్లేట్లు భోజనం అన్నా క్యాంటీన్లో సర్వ్ చేశారు. అన్నా క్యాంటీన్లో గత ప్రభుత్వంలో 4,60,31,600 ప్లేట్ల భోజనం, అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు. పేదలు నిరుపేదలు ఎక్కువగా ఇవి చేసింది ఎక్కడంటే ఎక్కడైతే మార్కెట్లు ఉంటాయో మార్కెట్లకు పక్కన పెట్టాం. ఎందుకు పెట్టామంటే మార్కెట్కి ఎంతోమంది చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ఉంటారు. అక్కడ ఆ చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా భోంచేయడం కోసం. అదేవిధంగా ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ కార్మికులు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం. మూడోది, ప్రతిరోజు ఉదయాన్నే
ఈ వర్క్స్కి పోయేవాళ్ళు అంటే బేల్దారి వర్క్ కానీ బేల్దారి కూలీ కానీ షంటింగ్ వాడు కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ప్లంబర్స్ కానీ ఒక ప్లేస్కి వస్తారు, ఆ ప్లేస్ నుంచి అందరూ పోతారు. జనరల్గా జరిగేది ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్ అందరూ రావటం, అక్కడ అటువంటి ప్లేసుల్లో పెట్టేవి. అంటే పేదలు నిరుపేదల కోసం ఎక్కడైతే పెట్టాలో అలాంటి ప్లేసులు ఎతికి అక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ స్థలాలు తీసుకొని చేయటం జరిగింది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఇవన్నీ చేసాం. ఈ అన్నా క్యాంటీన్స్ పెట్టిన తర్వాత ఇవి మున్సిపాలిటీస్లో పెట్టాం. మున్సిపాలిటీస్లో ఆ తర్వాత రూరల్ ఎమ్మెల్యేలు కూడా వచ్చి సీఎం గారిని అడిగారు, సార్ అన్నా క్యాంటీన్స్ని బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారు, పేదలు నిరుపేదలు చాలా చక్కగా భోంచేస్తున్నారు, ఎంతో ఆనందం, వాళ్ళ కళ్ళలో ఎంతో ఆనందం అవపడుతుంది, మాకు కూడా పెట్టమంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరొక 150 అన్నా క్యాంటీన్స్ రూరల్ ఏరియాలో కూడా పెట్టమని చెప్పడం జరిగింది. అలాంటి ప్రజల చేత అప్రిషియేషన్ చేయబడిన అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం క్లోజ్ చేయడం నిజంగా అది కోరం. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు చేసిన 5 సంతకాల్లో ఇది ఒక సంతకం, ఫస్ట్ డే చేసిన సంతకాలు. అందుకని యాక్చువల్గా వాడు ఛార్జ్ తీసుకుంటానే దీని మీద రివ్యూ చేశాను. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం కూడా రివ్యూ ఉంది. అధికారులకు దీని మీదే అసైన్మెంట్ ఇచ్చాను. అదేవిధంగా ఇస్కానాలను కూడా నేనే పిలిపించాను, వాడు కూడా మాట్లాడమన్నాను. అంటే ఇది ఫర్దర్గా టెక్నికల్గా టెండర్ ఇవ్వాలా ఇలాంటి వాళ్ళకే ఇవ్వచ్చు. ఇప్పుడు అధికారులు అడిగాను, దాంట్లో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆ ప్రైజ్ ఇండెక్స్ ప్రకారం వాళ్ళకి ఎన్హాన్స్ చేసి ఇవ్వచ్చని అప్పుడు ఇచ్చిన జీవోలో క్లాజ్ ఉందన్నారు. అయితే అవన్నీ స్టడీ చేయమని అధికారులకు ఇప్పుడు ఆదేశించాను. వాళ్ళు స్టడీ చేస్తున్నారు. వాళ్ళు స్టడీ చేస్తే దాని మీద డీటెయిల్ డిస్కస్ తీసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళా ముఖ్యమంత్రి గారు తిరిగిపోయి వారికి బ్రీఫ్ చేసి ఒక టైం బౌండ్ తీసుకొని ఆ టైం బౌండ్ ప్రకారం స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు నేను 15 రోజుల్లో చేయాలని అధికారులతో ఆదేశించాను. అయితే వాళ్ళు 21 days అడుగుతున్నారు. 3 వారాలు టైం అయింది. ఎందుకంటే అన్నిటికీ అంటే రిపేర్లకి వాటిలన్నిటికీ కూడా టెండర్లు కానీ చేయాల్సి ఉంటే టైం కావాలి. అదేవిధంగా ఇస్కాన్ వాళ్ళకి కాకుండా మళ్ళా టెండర్లు పిలవాలంటే కూడా టైం కావాలి.